నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. తల్లిదండ్రులు పిల్లలపై తాము పెంచుకునేది, పంచుకునేది ప్రేమ మాత్రమే. కానీ పరిగెడుతున్న కాలంతో పోటీ పడుతూ మారుతున్న ఈ సమాజంలో అదే ప్రేమ కాస్త తడబడుతూ తమ పిల్లలపై భయాన్ని కలగజేస్తుంది. కన్న పిల్లలపై బాధ్యతతో కూడిన ఆప్యాయత ఉండాలి, కానీ అనుమానంతో కూడిన భయం ఉండకూడదు. ఇదే విషయాన్ని చెప్పే సిరీస్ ఈ డాటర్ ఆఫ్ ప్రసాదరావు కనబడలేదు. నిజానికి పిల్లలున్న ప్రతి తల్లిదండ్రులు తప్పనిసరిగా చూడాల్సిన సిరీస్ ఇది. వాస్తవ ఘటనలపై అల్లుకొని అత్యంత వాస్తవికంగా తీసిన ఈ సిరీస్ టీనేజ్ పిల్లలున్న ప్రతి తల్లిదండ్రులకు ఓ హెచ్చరిక లాంటిది. మరీ ముఖ్యంగా ఆడపిల్లలున్న తల్లిదండ్రులకు ఈ సిరీస్ ఓ కనువిప్పు లాంటిది అని చెప్పవచ్చు. అంతలా ఏముందో ఈ సిరీస్లో ఓసారి చూద్దాం. ఊళ్ళో కిరాణా కొట్టు నడుపుకుంటున్న కూతురు స్వాతి పట్టణంలోని ఓ కాలేజ్ చదువు చదవడానికి భవానీ హాస్టల్లో చేరుతుంది. ప్రసాదరావుకి కూతురంటే వల్లమాలిన ప్రేమ. అందుకే 20 ఏళ్ల నుండి ఎక్కడకు పంపని కూతుర్ని మొట్టమొదటిసారిగా కూతురు కోసం పట్టణంలో చదువుకోవడానికి కష్టంగా ఒప్పుకుంటాడు ప్రసాదరావు. అకస్మాత్తుగా స్వాతి హార్ట్ అటాక్తో చనిపోతుంది. పోలీస్ విచారణలో స్వాతి చావుకు తన తండ్రి ప్రసాదరావే కారణమని తెలుస్తుంది. ఎంతో ప్రేమగా చూసుకున్న స్వాతి తండ్రి ప్రసాదరావు స్వాతి చావుకి కారణం ఎలా అయ్యాడు అన్న విషయాలు తెలుసుకోవాలంటే G5లో స్ట్రీమ్ అవుతున్న డాటర్ ఆఫ్ ప్రసాదరావు కనబడలేదు చూడాల్సిందే. వాస్తవ ఘటనను ప్రతిబింబించేలా పదునైన సంభాషణలతో, లోతైన భావాలతో చాలా హృదయంగా చిత్రీకరించారు దర్శకుడు. G5 OTT వేదికగా డాటర్ ఆఫ్ ప్రసాదరావు కనబడలేదు సిరీస్ మొత్తం 6 భాగాల్లో స్ట్రీమ్ అవుతోంది. పోలూరు కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సిరీస్లో వర్ధమాన నటులు రాజీవ్ కనకాలతో పాటు ప్రముఖ నటి యాంకర్ ఉదయ్ భాను కూడా ప్రధాన పాత్రల్లో నటించడం విశేషం. ఈ సిరీస్ మొత్తం చూశాక ఆడపిల్లలున్న తల్లిదండ్రులు మాత్రం తమ ఆడబిడ్డపై అనుమానం కాదు, అనుబంధం ముఖ్యమని ఖచ్చితంగా భావిస్తారు. Worth to watch for the fathers who have daughters.